ఆదరిస్తారని ఇది ఒక నిదర్శనం అనేది నేను నమ్ముతున్నాను. సార్ విష్ణు గారు, శ్రీకాళహస్తి మహోత్సవం కల్పితం రెండు మిక్స్ చేశారు కదా. అయితే భక్త కన్నప్ప సినిమా చూశాక యాజ్ టీజ్గా తీస్తే ఇది ఆడదు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. శివలింగం వాయులింగం గురించి ఆ ఆటవిక జాతీయ నాయకుడు దాడి చేయడం అనేది ఆ పాయింటే చాలా కొత్తగా ఉంది. అది నిజంగా ఉందా లేదా మీ క్రియేషనా? అది క్రియేషన్. అది నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే ఇతను గజనీ మొహమ్మద్ వచ్చి సోమనాథ్ టెంపుల్ని కొల్లగొట్టి ఆ లింగాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు. పగలగొట్టి అతను తీసుకెళ్ళాడు. అతను చేసిన దారుణం ఇంకా దారుణలేండి. ఆ లింగాన్ని తీసుకెళ్ళి ఏమన్నాడంటే మెట్ల పైన వేస్తాను, మీ దేవుడు ఏం చేస్తారో చూడండి, పగలగొట్టుకొని మెట్ల పైన వేసుకుంటాను. కానీ అది ఒక గొప్ప కథ ఉంది. మళ్ళీ అతన్ని చంపడానికి తమిళనాడు ఒక మహారాజు సేనాధిపతిని పంపిస్తాడు. అది ఒక అద్భుతమైన కథ. ఏ రోజైనా ఆ కథ తీయాలని నాకు ఒక ఆశ ఉంది. సో అది ఇన్స్పిరేషన్ తీసుకున్న దండయాత్రకు వచ్చి వాళ్ళ లింగాన్ని తీసుకెళ్లాలనేది నేను ఆ హిస్టరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే మీ సినిమాకి సక్సెస్ ఫస్ట్ పాయింట్ అది నాకు తెలిసి. తర్వాత మీరున్న శరత్ కుమార్ పాత్ర చివరిలో అది మోహన్ బాబు గారు ఆయన లేనిదే ఊహించుకోలేము. యాక్చువల్గా వేరే సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ ఇలా ఉండదు. శివపురాణంలో చూసుకుంటే వేరే ఉంటుంది. అంత డీప్గా మీరు వెళ్ళి ఉండరు. గుడి కూలిపోతుంది, విమర్శిస్తే గుడి కూలిపోతే ఈయన బాడీ అంతా శివలింగం మీద పెట్టి ఆపుతాడు. అది క్లైమాక్స్. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా, కానీ చివరిలో ఇది కంక్లూజన్ ఇచ్చారు. చాలా బాగుంది. అంటే విమర్శలకి ఎవరికి దొరకకుండా తీశారు. ఇట్స్ గ్రేట్. మీకు సక్సెస్ వస్తే మేము వచ్చినట్టు ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ. అదే చెప్పాను గురుగారికి. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఈయన. ఓకే, అందరూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు సురేష్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. అది అనుకుంటే ఈ లోపుగా క్లైమాక్స్లో భక్త కన్నప్పగా మారిన తర్వాత విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు ఆ సీన్స్లో. అసలు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది మాకే. జనరల్గా నేను సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి డెఫినెట్గా అవార్డు వస్తుంది అని ఫిక్స్ అయిపోతా. అవార్డు ఇవ్వచ్చు, ఏదైనా అవార్డు వస్తుంది గ్యారెంటీగా ఫిక్స్ అవుతా. అట్లా మీకు అలాగే మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్కి